తెలుగు భారతదేశంలో హిందీ తరువాత ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల రాజభాష. త్రిలింగ పదం నుండి తెలుగు పదం వెలువడిందని అంటారు. తేనె వంటిది కనుక తెనుగు అనాలని కొందరు అంటారు. సామాన్య శక పూర్వం 200 నాటి శిథిలాలలో తెలుగు భాష ఉండడం బట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తుంది. ఏమైనా తెలుగు భాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన నిర్ణయాత్మకమైన ఆధారాలు దొరకలేదు. అయినా కూడా సామాన్య శకం మొదటి శతాబ్దంలో అంటే క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు సృష్టించిన గాథా సప్తశతి అనే మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదటి కనిపించాయి. కాబట్టి తెలుగు భాష మాట్లాడేవారు శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండేవారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూల పురుషులు ఏనాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారం తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాల నాటిది. ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల పూర్వం కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి ఉన్న ఆధారములు బట్టి తెలుసుకోవచ్చు. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకానికి చెందినది. శాసనాలలో మనకు లభించిన తెలుగు పదం నాగబు అని భావించారు. కానీ అది నాగబుద్ధ అనే వ్యక్తి నామమని తేలింది. చక్కటి తెలుగు భాష చరిత్రను మనం సామాన్య శకం 11వ శతాబ్దం నుండి మాత్రమే గ్రంథస్థం చేసుకున్నాము. ఆంధ్రుల గురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలో ఒకటి ఇక్కడ ఉదాహరించారు. పియ మహిళా సంగామే సుందర గత్తేయ బోయనీరోద్దే అటు పుటురటుం రణంతే ఆంధ్రే కుమారు సలోయేతి. ఇది ఉద్యోతనుడు ప్రాకృత భాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు తెలుగు అనువాదం చేశారు. అందగత్తెలన్న అదవా యుద్ధరంగమన్నను సమానంగా ప్రేమించే వాళ్ళున్ను అందమైన శరీరాలు గల వాళ్ళున్ను తిండిలో దిట్టలున్ను అయిన ఆంధ్రులు అటు పుటు రటు అనుకుంటూ వస్తుండగా చూశారట. కాళ్ళకూరు నారాయణరావు తన ఆంధ్ర వాగ్మయ చరిత్ర సంగ్రహములో ఈ యుగాన్ని క్రింది భాగాలుగా విభజించాడు. అజ్ఞాత యుగము సామాన్య శక పూర్వము 28 నుండి సామాన్య శకం 500 వరకు ఆంధ్రుల భాష గురించి కేవలం అక్కడక్కడ ఉన్న ప్రస్తావనల ద్వారా తెలుసుకున్న కాలం. లబ్ధ సారస్వతము సామాన్య శకం 500 నుండి 1000వ సంవత్సరం వరకు శాసనాలు వంటివి కొన్ని లభించిన కాలం. ఇందులో సామాన్య శక పూర్వం 28 ముందు ఆంధ్ర అనే పదం మాత్రం కొద్ది ప్రస్తావనలో ఉందగాని తెలుగు అనే పదం ఎక్కడా లభించలేదు. అంతేకాకుండా ఆంధ్రుల జాతి గురించి ప్రస్తావించబడింది కానీ భాష గురించి ఎలాంటి విషయం చెప్పబడలేదు. అయితే ఆంధ్రులు తెలుగులు కలిసిన ఫలితంగా ప్రస్తుత భాష రూపుదిద్దుకున్నది కనుక ఆంధ్రదేశం ప్రస్తావననే కొంతవరకు తెలుగు భాషకు చెందిన ప్రస్తావనగా భావిస్తున్నారు. తెలుగు భాషకు తెలుగు, తెనుగు, ఆంధ్రము అనే 3 పదాలున్నాయి. ఆంధ్రులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు కృష్ణ గోదావరి ప్రాంతం తెలుగుదేశమని పిలువబడేదని, ఆంధ్రుల పాలన తరువాత ఆంధ్రదేశం అయ్యిందని చరిత్రకారుల అభిప్రాయం. నన్నయ్య భట్టు కాలం నాటికే తెలుగు, ఆంధ్రము అనే పేర్లు ఉన్నాయని నిదర్శనాలున్నాయి. తెలుగు భాష ద్రావిడ జన్యమా లేక సంస్కృత ప్రాకృత జన్యమా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కార్డ్వెల్ వంటి వారి వాదన ప్రకారం తమిళ, మలయాళ, కన్నడ భాషల లాగా తెలుగు కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. అయితే క్రమంగా ఇది మిగిలిన వారి కంటే భిన్నంగా పరిణమించింది. చిలుకూరు నారాయణరావు వంటి వారి అభిప్రాయం ప్రకారం తెలుగు భాష సంస్కృత ప్రాకృత జన్యం. ఏది ఏమైనా తెలుగు భాష తక్కిన భాషల నుండి విడివడి ఏ దశలో పరిణమించిందో చెప్పడం సాధ్యం కావడం లేదు. మొట్టమొదటిగా ఆంధ్రుల ప్రస్తావన సామాన్య శక పూర్వం 1500 నుండి సామాన్య శక పూర్వం 800 సంవత్సరాల మధ్య కాలంలోనిదిగా భావింపబడుతున్న ఐతరేయ బ్రాహ్మణములో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పులింద జాతులతో కలిసి ఆర్యవర్తం దక్షిణాన నివసిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు ఉంది. అయితే ఇది జాతికి చెందిన ప్రస్తావన మాత్రమే కనుక తెలుగు భాషకు సంబంధం లేకపోవచ్చును. నాగులు, ఆంధ్రులు, ద్రావిడులు, తెలుగునులు, యక్షలు మరియు శబరులు వంటి ఇతర వనవాస జాతులు కాలక్రమంలో వివిధ సంబంధాల ద్వారా ప్రధానంగా భాషాపరంగా కలిసినందువలన ఆంధ్ర లేదా తెలుగు జాతి రూపుదిద్దుకుంది. మహాభారత యుద్ధం తరువాత నెలకొన్న రాజకీయ కల్లోలం వలన మిడతల దండు కారణంగా ఏర్పడిన ఆహార లోపం వలన క్రమంగా ఆంధ్రులు దక్షిణ పదానికి వలస వచ్చారు. యక్షులు బట్టిప్రోలు ప్రాంతంలో తూర్పు తీరాన ఉండేవారు. కళింగులు,
తెలుగులు ఉత్తర తీరాంధ్రంలో వ్యవసాయం, ఇతర వృత్తులలో నిపుణులైన స్థిర నివాస జాతి. ద్రవిడులు రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు. సామాన్య శక పూర్వం 6వ శతాబ్దంలో ఉద్భవించిన బౌద్ధ, జైన మతాలకు ఆరంభ కాలము నుండి ఈ దక్షిణాపదంలో అనన్యమైన ఆదరణ లభించింది. అయితే పెద్ద ఎత్తున ఔత్తరాహులు ఆంధ్ర పదంపై దండెత్తిన ఆధారాలు లేవు. కొద్దిపాటి ఘర్షణలు జరిగి ఉండవచ్చును. సామాన్య శక పూర్వం 300 నాటికే బౌద్ధం, జైనం ఆంధ్ర పదంలో అమితంగా ఆదరణ పొందాయి. ఆంధ్రులు యుద్ధ నిపుణులైనా గాని దండెత్తి వచ్చిన వారు కారు, బ్రతుకు తెరువు కోసం వచ్చిన వారు. అయితే అప్పటికే స్థిర నివాసం ఏర్పరచుకున్న తెలుగుల భాష మరింత పరిపక్వత చెంది ఉండాలి. కనుక తెలుగు భాష ఈ జాతుల ఏకీకరణకు మార్గం మరింత సుగమగం చేసింది. రాజకీయ అధికారం ఆంధ్రులు సాధించిన భాష మాత్రం తెలుగే నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజాతి, తెలుగు భాష రూపుదిద్దుకొన్నాయి. సామాన్య శక పూర్వం 500 నుండి 400 సంవత్సరాల వరకు బౌద్ధ జాతక కథలలో ఆంధ్ర పదం, ఆంధ్రనగరి అనే ప్రస్తావన ఉంది. బట్టిప్రోలు శాసనం ద్వారా సామాన్య శక పూర్వం 400 నాటికి కుబ్బీరుడు అంటే యక్షరాజు తీరాంధ్రంలో రాజ్యం చేస్తున్నాడట. పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో భాషను బట్టి జాతికి పేరు రావడం చరిత్ర ధర్మం కాదు. జాతిని బట్టే భాషకు వారి భాషగా పేరు వస్తుంది. భాష, జాతి, సంస్కృతి అన్యోన్యాశ్రయములు. భాష పుట్టిన కొన్ని శతాబ్దాల తరువాత గాని ఆ భాషలో వాగ్మయం పుట్టదు. ఇలా చూస్తే సామాన్య శకం 1000వ సంవత్సరంలో పరిణిత సాహిత్యం ఆవిష్కరింపబడిన తెలుగు భాష అంతకు పూర్వం ఎన్నో శతాబ్దాల నుండి వ్యవహారంలో ఉండి ఉండాలి. సామాన్య శక పూర్వం 3వ శతాబ్దిలోనిదైన బుద్ధఘోషిని వినయ పిటకం వ్యాఖ్యలో అందక అట్టకథ ఆంధ్ర భాషలోనిదైతే అప్పటికే ఆంధ్ర భాష తక్కిన భాషల నుండి వేరుగా గుర్తింపబడి ఉండాలని భావిస్తున్నారు. సామాన్య శక పూర్వం వాడైన భరతుడు నాట్య శాస్త్రంలో బర్బర కిరాత ఆంధ్ర జాతుల భాషలకు బదులు సౌరసేనిని ఉపయోగించాలని వ్రాశాడు. ఈ కారణాల వలన ఆంధ్ర భాష లేదు తెలుగు భాష సామాన్య శక పూర్వం నాటికి ప్రత్యేకమైన భాషగా ఏర్పడి ఉండాలని ఊహించడానికి వీలవుతుంది. కానీ ఇదే సరైనదని చెప్పడం సాధ్యం కావడం లేదు. తెలుగు భాష వయసెంత అనే వ్యాసంలో సురేష్ కొలిచాల ఈ విధంగా తెలుగు భాష ఎంత పాతదో నిర్ణయించే ప్రయత్నం చేశారు. తమిళంలో సామాన్య శక పూర్వం 3వ శతాబ్దం నుండి సాహిత్యం లభిస్తుంది. తమిళంలోను, కన్నడలోను తాళవ్యీకరణలో వ్యత్యాసం కనబడుతుంది. కాబట్టి అవి రెండు కనీసం 300-400 ఏండ్ల ముందుగా విడివడి ఉండాలి. పూర్వం తమిళం సామాన్య శక పూర్వం 6వ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు. దక్షిణ ద్రావిడ భాషలకు, దక్షిణ మధ్య ద్రావిడ భాషలకు శబ్ద నిర్మాణంలోను, వాక్య నిర్మాణంలోను అనేక వ్యత్యాసాలు కనబడుతున్నాయి. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ, కన్నడలతో పోలిస్తే తెలుగు, కువి, గోండీలలో కనిపించే వ్యత్యాసాలలో కొన్ని ఏమిటంటే వర్ణ వ్యత్యం ఉంది. తెలుగు, కువి, గోండి భాషలలో మూల ద్రావిడ ధాతువులోని అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకుంటాయి. తెలుగులో బహువచన ప్రయత్నములు తమిళాది దక్షిణ భాషల్లో ఇది కళ్, గళు. అత్వార్ధక క్రియలు తమిళాదుల్లో తు, ఈ చేరటం వల్ల ఏర్పడతాయి. తెలుగు, కువి, గోండి భాషలలో చి, సి చేరటం వల్ల ఏర్పడతాయి. ఉదాహరణకు వచ్చి, చేసి, తెచ్చి, నిలిచి వరుసగా తమిళంలో వందు, కెందు, తందు, నిందు. ఈ లక్షణాలన్నీ దక్షిణ మధ్య ద్రావిడ భాషలలో ఉన్నాయి, కానీ దక్షిణ ద్రావిడ భాషలలో లేవు. అంటే ఈ మార్పులన్నీ తెలుగు, కువి, గోండి ఒకే భాషగా కలిసి ఉన్న రోజులలో మూల దక్షిణ ద్రావిడ భాష నుండి విడిపోయిన తరువాత వచ్చిన మార్పులన్నమాట. అన్ని ముఖ్యమైన మార్పులు రావడానికి కనీసం 400 నుండి 500 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలుగు, కువి, గోండి భాషలు దక్షిణ మధ్య ద్రావిడ ఉపశాఖగా సామాన్య శక పూర్వం 1100 సంవత్సరంలో మూల దక్షిణ ద్రావిడం నుండి విడిపోవచ్చన్నమాట. ఇదే నిజమైతే సామాన్య శక పూర్వం 700 నుంచి 600 వరకే తెలుగు ఒక ప్రత్యేక భాషగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు. సామాన్య శక పూర్వం 7వ శతాబ్దానికి చెందిన ఐతిరేయ బ్రాహ్మణం ఆంధ్ర జాతిని ప్రత్యేక జాతిగా పేర్కొనడం ఈ లెక్కతో సరిపోతుంది కూడా. ఈ రకమైన కాల నిర్ణయం సాపేక్ష కాలమానాల మీద ఆధారపడ్డదే కానీ పద, ధాతు, వ్యాప్తి, గణాంకాల మీద ఆధారపడ్డది కాదు. ద్రావిడ భాషల పూర్వ చరిత్రపై ఇంకా పరిశోధనలు ఇతోధికంగా జరిగితే గాని
తెలుగు భాష జనన కాల నిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పలేం. సామాన్య శక పూర్వం 500 నుండి సామాన్య శకం 500 మధ్య కాలంలో జరిగిన జైన బౌద్ధ మహోన్నతులు పతనాలు అప్పటి సాహిత్యంపై గాఢమైన ప్రభావం కలిగి ఉండాలని చరిత్రకారుల అభిప్రాయం. ఈ కాలానికి సంబంధించిన కొన్ని అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా తెలుగు భాష లిపి ప్రత్యేకంగా అభివృద్ధి అయిన తార్కాణాలైతే లేవు. లిపికి ముందే సారస్వతం ఉండవచ్చు గాని అది కేవలం గ్రామ్య పదములో, వీరుల పాటలో, యక్షగానాలలో, మోహపు గాసట బీసట ఎల్లికలో అయి శృతి పరంపరాగముతులై ఉండునట. లిపి మూలమున వాద్యము విస్తారముగా వర్ధిల్లుటకు వీలున్నది. అందువలన తెలుగున వాద్యము